शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। మనుష్యులు మనోకల్పితమైన ఈ దేహాన్ని పట్టుకుని నేను నాది అనే భావనతో అంధులై ఇది నేను ఇది వేరు అంటూ భ్రాంతికి అనండి అహంకారానికి లోనైన వారై అంతులేని అజ్ఞాన అంధకారంలో పరిభ్రమిస్తూ ఉంటారు. ఇక నేను నాది వచ్చిన తర్వాత ఇక వాడు బాగుపడే ఛాన్సే లేదు, డౌటే అక్కర్లేదు. ఇంకా అంధకారంలో ఉన్న వ్యక్తి తనను తాను తన చుట్టూ ఉన్న వస్తువులను చూడలేడు. ఏది తెలియదు అతనికి, తెలుసుకోలేడు. తాను ముందుకే పోతున్నానని అతను అనుకోవచ్చు, అంటే చీకట్లో ప్రయాణం చేసేవాడు. కానీ అతడు తనున్న చోటనే గిరిగిరా తిరుగుతూ ఉన్నాడేమో, ఎక్కడకు చేరక అతడు వ్యర్థంగా పరిభ్రమిస్తూ ఉంటాడు. అంధకారంలో ఉన్నాడు అనుకోండి, ముందుగా వెనక సరే ఇవన్నీ అనుభవాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా సరే, కానీ జ్ఞానము అజ్ఞానం అనే సంగతి మీ అందరికీ చక్కగా స్పష్టంగా తెలిసిన విషయం. కానీ ఇక్కడ జ్ఞానమా అజ్ఞానమా మీలో ఏది ఉంది? మీరు చేసే పనులు జ్ఞానంవే అజ్ఞానంవే? ఇది తెలిస్తే చాలు. ఇంకా ఈ పరిభ్రమించడాలో భ్రమించటము, నేను నాది అనుకోవటము, అది మీరు ఎలా చేస్తున్నారు? ఏ విషయాల్లో నాది అంటున్నారు, వేరే విషయాల్లో గురువుది అంటారు, ఇంకో విషయంలో దేవుడిది అంటారు, ఇంకో విషయంలో అసలు ఆ విషయమే లేదంటారు. ఇలా రకరకాలు. ఇదే పరిభ్రమించటం అంటే. పరిభ్రమించడం అనగానే ఏదో వేరే అనక్కర్లా, ఇదే. కొన్ని నావి కొన్ని వేరే కొన్ని ఇలా విభజించటమే పరిభ్రమించటం. ప్రజలు నిరంతరం కర్మలను ఆచరిస్తూనే ఉన్నప్పటికీ తామెవరో జీవిత ప్రయోజనం ఏమిటో తెలుసుకొని కూడా జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు. కర్మలను ఆచరించవద్దని ఎవరూ చెప్పలేదు, కానీ కర్మ ఎలా ఆచరించాలో చెప్పబడింది. నేను కర్మను అంటే కర్తృత్వ భావన లేకుండా ఆచరించమని చెప్పడం జరిగింది. అది చేసిన రోజు వాడికి అసలు ఏ గోల ఉండదు, వాడు పరమానందం అంటే వాడు అసలు సాక్షాత్తు బ్రహ్మమే అవుతాడు. అప్పుడు డౌట్ ఏమీ లేదు. అప్పుడు జీవితానికి అర్థం తెలుసుకోవడానికి, అందులో తృప్తి చెందడానికి జీవితం అంతా తిరుగుతూ ఆశ్చర్యపోతూ భయపడుతూ బాధపడుతూ అలా పొరపాట్లు చేస్తూనే ఉన్నాడు. ధీరత్వం అడుగు రాలేదు. ఒక పిల్లవాడిని పాఠశాలకు ఎందుకు వెళుతున్నావంటే ఆ బాలుడు చెప్పాట, ఏమో నాకు తెలీదు, మా తల్లిదండ్రులు నన్ను పాఠశాలకు ప్రతిరోజు ఎందుకు పంపుతున్నారా అని నాకు ఆశ్చర్యమే అన్నట. ఈ మనుష్యుని ఈ జీవితంలోనూ జన్మ జన్మాంతరాల్లోనూ అంతు లేకుండా పరిభ్రమింప చేస్తున్నది ఏమిటి? అంటే ప్రశ్న ఎవరు వెంటి వేసుకుంటారు? కాబట్టి ఆ ప్రశ్న వేసుకోవాలన్నా వాడికి ధైర్యం రావాలి. నేను ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి కూడా వాడికి ధైర్యమే ఉండాలి. నేను తప్పు చేస్తున్నాను అన్న ఆ స్ఫురణ వాడికి ఉన్నా, నేను చెయ్యకూడదు, చేస్తే పోని పాపం వస్తుందా కర్మ ఏదో ఆ కనీస భయం అన్నా ఉంటే వాడు పాపం, లేకపోతే శుభ్రంగా చేస్తాడు, అధర్మం చేస్తాడు, దానికి సమర్థించుకుంటాడు. అందుకనే నేను అధర్మం చేశాను అంటాడు. దానికోసం నువ్వు అధర్మం ఎందుకు చేయాలి? ఫలితం అనుభవించవలసింది. ఆ సరే చూసుకున్నాను వచ్చినప్పుడు అంటాడు. ఎవడు చూసుకునేది వాడు? అంటే వీడికి అధర్మం చేయడానికి ఉన్న ధైర్యము ధర్మం చేయడానికి వాడు ఉంచుకోడు. మంచిగా ఉండడానికి కావలసిన ధైర్యము లేదు.
ఈ దేహము ప్రపంచమంతా మన మనసులో ఆలోచనల రూపంలోనే ఉంటుంది. చివరి వరకు ఈ దేహం చిదాగ్నిలో భస్మమైపోతుంది. దహనాతిథి దేహం. ఇది పెరుగుతుంది, తగ్గుతుంది. దీనినే నేను నేను అనుకుంటున్నారు అందరు. అజ్ఞాని తననే దేహం అనుకుంటాడు. దేహో అహమిత్యేవ జడస్య బుద్ధి. ఇంకను ఈ దేహానికి సంబంధించిన ప్రతి వస్తువు నాది, తనది అనుకుంటాడు. నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా భర్త, వస్తువులు నావి, ధనం నాది, నేను సంపాదించాను. ఇక అసలు చెప్పక్కర్లేదు. అనేకం నేను నాది తప్ప మిగిలిన ప్రపంచం అంతా వేరుగానే అంటాడు. తాను ఏదైతే తనది అన్నాడో దాని యందు మాత్రమే వాడి యొక్క బుద్ధి. మిగతాదంతా ఎలా పోతే నాకేంటంటాడు. ఇలా రకరకాలుగా ఉంటాడు. ఈ విధంగా తనకు తానుగా చేసుకున్న విభాగాలతో మానవుడు తాదాత్మ్యం పొందుతాడు. ఆనందం అంటాడు, ఏడుస్తూ కూడా ఆనందం అంటాడు. నా కోసం నేను కాకపోతే ఎవరు చేస్తారంటాడు. ఇంకో డైలాగులు ఉంటాయి కదండి మీ దగ్గర. నేను చెయ్యాలి కదండి, వాళ్ళ ఇది చూడాలి కదండి, చాలా ఏదో గొప్పగా చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. భ్రాంతి, ఆహా ఓహో అన్న భ్రాంతి పడుతూ ఉంటాడు. ఆ భ్రాంతికి వాడే పెట్టుకుంటాడన్ని. ఒకసారి ఏమో నేను చేయకపోతే ఎలా అంటాడు, రెండోసారి నేను చేసేది ఏమిటి, నేను ఎంత చేసినా వాడు అంతే, కాబట్టి నాకు అక్కర్లేదు అంటాడు. అన్ని వాడివే. ఓసారి ఒకలాగా, ఇంకోసారి ఇంకోలాగా ఉంటాడు. ఆ తాదాత్మ్యంతో తిరుగుతూ ఉంటాడు. బంధంలో పడి నానా అగచాట్లు పడతాడు. ఈ తాదాత్మ్యం అంటే ఈ బంధము వీడిని అద్వైతంలో కూడా ఒక్కొక్కసారి ఉండనివ్వకపోవచ్చు. దానికి పెద్ద ఏది అక్కర్లేదని చెప్పాను కదా. ఫంక్షన్ లో ఏదన్నా అయితే ఫస్ట్ ఏదంటే ఎగ్గొడతారు. అదే ఇప్పుడు వేరేది అనుకోండి, ఏం పర్వాలేదు, అక్కడికి వెళ్ళి మనం చేసేదేం లేదు, తీరిగ్గా మన పనులన్నీ చేసుకుని వెళ్ళొచ్చంట. అని అప్పుడు మటుకు అయ్యో పూజ చేసుకోకుండా ఎలా వస్తామండి, అందుకే లేట్ అయింది అంట. అంటే దేనికైనా సరే వాడు అసలు ఫస్ట్ ఉంటాడు. ఇక చెప్పక్కర్లే. ఈ భ్రాంతి వాడిని ఎక్కడా కూడా స్థిరంగా ఉండనివ్వదు. అంటే స్థిరంగా ఉండనివ్వదంటే ఒక ప్లేస్ లని కాదు, వాడి బుద్ధిని స్థిరంగా ఉండనివ్వదు. ఇక రకరకాలు వాడు. ఇక దేవుళ్ళని కూడా విభజిస్తాడు. ఎందుకు విభజించాడండి మీరు అంటర్లేదు. ఎబ్బే అండి, ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఏం తీరలేదండి, అయినా మాకు ఈ దేవుడు అండి, ఆ దేవుడిని అసలు మేము పూజించాం. ఇలా ఏవో రకరకాలుగా ఆ బుద్ధి అలా ఉంటుంది. నేను నాది, నీవు నీది, ఇదే మాయ, ఇదే ప్రాణులన్నిటినీ తన బానిసలను చేసుకున్నదని తులసి రామాయణంలో చెప్పబడిందిట. తులసి రామాయణం ఏంటంటే మనం ఎన్ని రామాయణాలు చెప్పుకున్నాం. అమ్మా అది ఎన్ని చెప్పుకున్నా ఆచరణలో పెట్టనప్పుడు అన్నీ వ్యర్థమే ఉంటాయి. అవునా డౌట్ ఏం లేదు. ఎందుకంటే ద్వైతము అనేది ఇందాక మనం లలిత చెప్పుకున్నప్పుడు ఉన్నప్పుడు నీకు ఆ భావం దృఢంగా ఉండాలి. ఉన్నది అంటే మీరు నమ్ముకున్న దైవం అయితే, అది మీరు దైవంగా అన్నా సరే, పరబ్రహ్మమా గురువా ఏదనుకున్నా సరే, ఒకటిని పట్టుకోండి. దానిని పిల్లలకి కూడా పరిచయం చేయండి. మీరు ఏదైతే ప్రగాఢంగా, నేను అన్నది అద్వైతంలో గురించి, బాహ్యంలో మీరు నమ్మిన వాటి గురించి కాదు.
మీరు ఏదైతే అలా ఉంటారో, అంటే మీరు నమ్మిన దాని పట్ల, అది గురువా పరబ్రహ్మమా ఏదా, దాన్నే మీరు పిల్లలకి పరిచయం చేయండి. అయితే పిల్లల్లో ఎలా పెరుగుతుంది ఆ యొక్క భక్తి భావము ఇవి అన్ని అంటే, ఇక్కడ మీరు పెద్దగా వేరే కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తన తెలియచేస్తుంది. మీరు ఏం చేస్తున్నారనేది ఏ వయసు పిల్లలైనా బాగా గమనిస్తారు. కాబట్టి మీరు ఆ పిల్లల్లో భక్తి భావం పెంపొందించాలి. వాడికి కూడా ఆ యొక్క దైవం అనండి, పరబ్రహ్మం అనండి, గురువు యందు నమ్మకం రావాలి అంటే మీ మాట చేత. కాబట్టి వాడికి అవి చెప్పాలి. కథలు అంటే ఇంత ఇంత చాట భారతం చెప్పమని కాదు. వాడు దేనికో భయపడినప్పుడు కానివ్వండి, మామూలుగా లేచినప్పుడు కానీ మనం ఇలా చేసుకోవాలి. వాడు ఎందుకు అంటాడు. ఎందుకు అంటే, నాన్న నువ్వు ఇప్పుడు పిల్లవాడివి కదా, కొంచెం పెద్ద అయితే నీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు అది చేసుకుంటూనే నేను ఆనందంగా ఉన్నానురా, మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంది, కాబట్టి నువ్వు చేసుకొని నీకు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తాను. వాడు పడుకునేటప్పుడు, వాడు లేవగానే, వాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు, స్నానం చేయగానే, పెద్ద పెద్దవి చెప్పమని నేను చెప్పను, చిన్నవే లేదా ఒక నామం అనిపించండి వాడి చేత కొన్నిసార్లు. లెక్క పెట్టకుండా అనరా 5 నిమిషాలు ఇక్కడ నిల్చో, స్నానం చేయకుండా, దేవుడికి దండం పెట్టకుండా నువ్వేం తినకూడదు తాగకూడదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కాదు నేను చెప్పేది, వాళ్ళ చేత ఉపవాసాలు గట్రాలు చేయించమని కాదు చెప్పేది. చక్కగా ఆరోగ్యంగా పండగ రోజుల్లో ఆ దైవ దర్శనానికి తీసుకెళ్ళటం, పెద్దవాళ్ళకి నమస్కరింపజేయటం. మగపిల్లలైనా గడపకు పసురాస్తే దోషమేం లేదండి. అంటే మన యొక్క ఇవి వాళ్ళకి పరిచయం చెయ్యాలి. ఈ రోజు పండగ కాబట్టి మనం ఇలా ఉండాలి, ఇలా శుభ్రంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇవన్నీ వాడికి చెప్తూ ఉంటే వాడికి మన ధర్మం అర్థమైందంటే దైవం కూడా అర్థం అవుతాడు. దైవం అర్థమైతే ధర్మం తెలుస్తుంది. రెండు ఒకదానికి ఒకటే, రెండు వేరు వేరు కాదు, ధర్మము దైవము ఒకటే. కాబట్టి నువ్వు చేయవలసిందే ఇదే. సాయంత్రాలు చక్కగా స్నానం చేయించారు, పద దేవుడి దగ్గర దండం పెట్టు, ఒక నిమిషం నామస్మరణ చేయి, కూర్చో ప్రశాంతంగా, కళ్ళు మూసుకో, చెయ్యి. వాడు మొదట చేయను అంటాడు, నువ్వు కళ్ళు మూసుకు కూర్చో, లేవకూడదు, ఇగో నేను కూర్చున్నా నువ్వు కూడా కూర్చో. ఇలా కొంత ప్రయత్నము అంటే సామవేద దాన దండోపాయం వరకు వెళ్ళక్కర్లేదు, కానీ అక్కడ వరకు చేసుకోవచ్చు. అలాగేనమ్మా. వారికి చెయ్యాలి, విడవకుండా చెయ్యాలి. అప్పుడు వాడికి దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. వాడి ముందర మీరు ఈ ప్రవచనాలు వినటం కానివ్వండి, కొంచెం పెద్ద పిల్లలతో అయితే డిస్కషన్ చేయటం కానివ్వండి, ఇలా ఆ సందర్భానికి తగ్గ. కానీ ఇవన్నీ మీకు తెలియాలి అంటే ముందు మీరు మీలో ఆ దృఢ విశ్వాసం ఉండాలి. ఈ ఆలోచన అనవసరం. అయ్యో ఎలాగ వీడికి కలుగుతుందా కలగదా, అదే ఉంటుంది. పరమాత్మ ఉన్నాడు కదా, వాడికి కలిగింప చేయడానికో లేదు. నీకెందుకు ఆలోచన, ఎందుకు ఆలోచన ఉంది కానీ వ్యవహారం లేదు. ఒట్టి ఆలోచన వల్ల జరగదు, వ్యవహారం జరగదు. అలా సలహాలు అడగవచ్చు గురువుల్ని, ఎలాగండి పిల్లలకి అని. అంటే చక్కగా హాయిగా పడుకునేటప్పుడు నామస్మరణ చేస్తూనే పడుకోమనండి, తిట్టకుండా. వాళ్ళని తిడుతూ పడుకోబెట్టారండి. అలాగేనమ్మా. పడుకోబెట్టేదేంది, వాడు పడుకుంటాడు. నిద్ర వస్తే పడుకోక ఏం చేస్తాడు, లైట్లు బంద్ చేస్తే మీరు పడుకోవాలి కదా ఫస్ట్. వాళ్ళు పడుకున్నాక లేచి మీ పనులు చేసుకోండి, లేదా ముందరే కంప్లీట్ చేసి. ఇవి తల్లుల్లో తండ్రుల్లో సహనంగా ఉండవలసింది విధి. మీలో లేకుండా నాకు బోర్డు పని ఉంది, ఇప్పుడు లైట్ బంద్ చేసేట్లే, నువ్వు నోరు మూసుకుపోయి పడుకో అంటే వాడు ఎందుకు పడుకుంటాడండి. వాడికి ఏదో, కాబట్టి హాయిగా నాన్న ఇగో 9 అయింది మనం పడుకోవాలి, ఇంకా పొద్దున్నే లేచి అప్పుడు చదువుకుంది కానీ చాలా మంచిది, నీకు హెల్త్ బాగుంటుంది. ఇలా మంచి మంచి విషయాలు వాడికి చెప్పాలి. సరే మంచి విషయాలు చెప్పాలంటే మరి మనకి తెలియాలి కదండి. మరి తెలియాలంటే ఏం చేయాలండి, తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని ఆ విధంగా గనక మనం ఉంటే తప్పకుండా బాగుంటుంది. అలాగే వీటికి ముందు చేస్తాను. మీలో ఆ దృఢ సంకల్పమో విశ్వాసమో ఇంకోటో మీలో కలిగి మీరు అదంతా చేస్తూ ఉంటే స్ఫురణ శక్తి అనేది మీకే కలుగుతుంది. కాబట్టి వేరే వాళ్ళే నా యొక్క సుఖదుఖాలకి కారణం అనుకుంటే వారితో ఆత్మకి బంధం లేదు కదండి, అంటే నీ మనస్సుకి బంధం లేదు కదా.
నువ్వు స్వీకరించావు కాబట్టి నీకు ఆ బాధ కలిగింది. స్వీకరించినప్పుడు బాధ కలగడానికి ఆస్కారం ఎక్కడున్నది? లేనే లేదు. లేదు. సుఖదుఖాలు కలిగించేవాడు, వాటిని అనుభవించేవాడు ఇద్దరు ఇక్కడి వాళ్ళే. వాడు బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే. నీలో వికారం ఉంది కాబట్టి నీకు బాధ కలిగింది, వాడిలో వికారం ఉంది కాబట్టి వాడు బాధ కలిగించాడు. వేరే ఏం పెద్ద అక్కడ కష్టపడాల్సింది ఏమీ లేదు. ఎక్కడుందండి కష్టపడాల్సింది? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఉమ్. వాడైనా నువ్వైనా అదే, డౌట్ లేకుండా. పొరపాటున ఎప్పుడైనా తన నాలుకను తాను కొరుక్కున్నప్పుడు ఆ బాధకు వేరే వ్యక్తి పై ఎలా చూపిస్తాడు? సరే, అవకాశం ఉన్నాడు, నువ్వు మాట్లాడావు అందుకే ఇలా అయిందని కూడా అనవచ్చు అనుకోండి. ఓకే. నోరున్న వాడిదే రాజ్యం అంటారు, అందుకని. కాబట్టి అవును. ఇక్కడ చాలా సార్లే చెప్పబడటం జరిగింది, సంతోషం అనేది నీ దగ్గర ఉంది తప్ప వేరే వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ మూలంగా నీకు రాలేదు సంతోషం. అంతే. నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు సంతోషం, ఉమ్. వెళ్ళాలనుకుంటే వెళ్తావు. అవును. అవునమ్మా. అది ఎక్కడికైనా సరే. అదే ఉమ్. మనసులో అక్కర్లేదని అనిపించింది అనుకోండి, ఎక్కడికైనా వెళ్తావా? వెళ్ళలేము. అప్పుడు సమర్థింపులు, కారణాలు అసలు ఎన్ని వెతుక్కుంటారండి? ఏ, డౌట్ లేకుండా వెతుక్కుంటారు కదా. అంటే అవునవును. వెళ్ళాలనిపించినప్పుడు అదొక్కటే, వెళ్ళాలనిపించింది వెళ్ళానండి, దట్స్ ఇట్. అది ఏదైనా సరే. అంటే మరి నీకు నువ్వే కారణం అయ్యావు కదా. మరి నీకు నువ్వు కారణం అయినప్పుడు వేరే వాడు ఎలా కారణం అవుతాడండి? అన్నిటికీ నువ్వే, ఏదనుకున్నా నీదే కదా. అవును. వాడు చెడ్డవాడన్నా నీదే భావన, వాడు మంచివాడన్నా నీదే భావన. ఉమ్. ఎందుకంటే అనుకోవటం వాడు మంచివాడు చెడ్డవాడు అని. అది వాడిదే, నీది నీది. నువ్వెలా ఉన్నావో చూసుకో. ప్రతి ఉమ్. క్షణం చూసుకోవాల్సిందే నిన్ను నువ్వు, అవును. అంతేగాని వేరే వాళ్ళని కాదు. ఉమ్. మరి వేరే వాళ్ళది కానప్పుడు ఎందుకండి నాకు బాధ, నాకు ఇది అని అనొచ్చా? అసలు అనడానికి ఆస్కారం ఏది? అవును. ఇక్కడ ఏమి ఉంటే కదా ఏమన్నా. ఏది లేదు, ఏది లేదని తెలిసి అరవటం ఎందుకు? ఓకే. ఇదే బాధ. ఉమ్. శరీరాన్ని మనసుని నడిపించేది ఆత్మయే, కానీ అది ఈ రెండిటికి అతీతము. చాలా సార్లు చెప్పడం జరిగింది, సాక్షిగా ఉంది అని. అమ్మా. సాక్షిగా ఉన్నప్పుడు అది ఎందుకని ఇది వస్తుందండి? అది అదే. సాక్షి అంటే, సాక్షి అంటే సాక్షే. ఉమ్. సాక్షి చెప్పడానికి వచ్చిన వాడికి ఏం బంధం అంటే వాడు దూరం నుంచి చూశాడు. ఉమ్. సాక్షులు కోర్టులో సాక్ష్యం అంటే ఏంటంటే వాడు చూశాడు అని అర్థం. అంతే. అవును. చేసిన వాడిని సాక్షి అంటారా? అనరు. చూసినవన్నీ. కాబట్టి అనుభవించేవాడు సాక్షి కాదు, అనుభవింప చేసిన వాడు సాక్షి కాదు. కాబట్టి నువ్వే అంటే ఇక్కడ చేసేది, చేయించేది, చేయబడేది అన్నప్పుడు గొడవ లేదు. చేసేది ఉమ్. నేను, అనుభవించేది నేను, చూసేది సాక్షి ఆత్మ. అప్పుడు సాక్షికి ఎందుకు ఉంటుందండి బాధ? ఉండదు. ఉండదు. ఉండదమ్మా. అవును. ఈ రెండు ఈ రెండిటి స్థితిగతులకు ప్రభావితం కానిది శరీరము, మనసు ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయి, కానీ అవి ఆత్మను స్పృశించలేవు. దేహం లావైతే ఆత్మ లావు కాదు, అలాగే మనసు దుఃఖిస్తే ఆత్మ దుఃఖించదు. బాహ్య ప్రపంచం కూడా మన శరీరాలను ప్రభావితం చేస్తుంది, కానీ ఆత్మను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వ్యక్తి మనస్సు గౌరవించబడినప్పుడు హర్షిస్తుంది, అవమానించబడినప్పుడు ఎదురు తిరుగుతుంది. ఆత్మ వాని మానవమానాలకు, హర్ష విషాదాలకు సాక్షిగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఒకరి గురించి చెడు మాట్లాడుతున్నా, ఒకరి గురించి మంచి మాట్లాడుతున్నారన్నా, ఏది అయినా దానికి ఏమి రియాక్ట్ అవ్వదు.
వాడి సంస్కారాన్ని బట్టి వాడు. అంతే. కాబట్టి ఈ జ్ఞానులు అండ్ మహాత్ములు అవతల వాళ్ళని గుర్తించరు కాబట్టి వారికి ఈ మాన అవమానాలు లెక్కలోకి ఉండవు. ఆ. గుర్తించిన వాడు కదండి ఏడుపు. ఉమ్. గుర్తించకపోతే ఏ గొడవ లేదు. అంతే. అమ్మా కాబట్టి వాడు అన్నాడంటే అది వాడి సంస్కారం. అవును. దాని గురించిన ఆలోచన కానివ్వండి, దిగులు కానివ్వండి, ఏది కూడా అనవసరం. ఇంతే. శరీరము మనస్సు పంచభూతాలతో ఏర్పడి, ఇక ఆకాశం వాయువు ఇవన్నీ కూడా అంతే. సరే, మామూలు డైలాగ్ ఉంటుంది, మట్టిలోంచి వచ్చారు మట్టిలోనే కలుస్తారని. మట్టిలో నుండి ఎక్కడ వచ్చారండి? భూమిలోంచి వచ్చారా? రాలేదుగా. అంటే పంచభూతాల్లో అది కూడా ఒకటని చెప్పారు. ఉమ్. అందులోనే కలిసిపోతారు అని. అంటే పంచభూతాలు అన్ని ఒకటే, విడివిడిగా నీకు కనపడుతున్నాయి, అన్ని కూడా ఆ బ్రహ్మమే. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా భూమిలో నిన్ను కప్పెట్టేసినా భూమిలో కలిసిపోతావని చెప్పటం అంతే తప్ప అక్కడ విడివిడిగా ఉన్నాయని లేదు. విడిగా నువ్వు అంటున్నావు వ్యవహారాన్ని, కానీ అన్నీ ఒకటే, ఒకే పదార్థం. కాబట్టి ఒకరిని గౌరవించినా ఒకరిని అవమానించినా అది నీ వికారమే. అంతే. దానికి అవతల వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లా. ఎందుకంటే నీ సంస్కారాన్ని బట్టి నీవు అవతల వారితో వ్యవహరిస్తున్నావు. వాళ్ళని తూలనాడటం కానీ, వాళ్ళని నీచంగా అనండి, ఇంకో రకంగా అనండి, ఏదైనా సరే ఒకరిని అవమానిస్తున్నావంటే అది నీ సంస్కారం. అంటే నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు. ఇక్కడ ఏదో నువ్వు బ్రహ్మం వాడు బ్రహ్మం అని కాదు. నువ్వు ఒకరిని అవమానించావంటే నీ బుద్ధి తెలిసింది కదండి. నీ బుద్ధి తెలిసాక నిన్ను ఎవరండి గౌరవిస్తాడు? ఏదో నీకు భయపడేవాడు తప్ప. అక్కడే ఎప్పుడైతే నువ్వు ఒకరిని విమర్శించటమో అవమానించటమో వారి గురించి వేరేగా నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావో అక్కడే నీ గౌరవం తగ్గిపోయింది. వాడి మనసులో నీ అంత అభిప్రాయం ఏర్పడిపోయింది, వీడు వేస్ట్ ఫెలో అని. అది ముఖ్యంగా ఒక మంచి వాళ్ళ గురించి మాట్లాడారని, మంచి జరిగిన దాన్ని కూడా విమర్శించారనుకోండి, ఇక అప్పుడు అయితే అనుకోవచ్చు, ఎంత వాడు నన్ను గౌరవిస్తే గౌరవించాడు, అన్నీ నీ బుద్ధులే. నువ్వే అనుకున్నా వాడు నిన్ను గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే ఏంటి. కాబట్టి ఇక్కడ ఈ విశ్లేషణలు వివరణలు అన్ని శుద్ధ దండగా. నీ బుద్ధి ఎలాంటిదో నీకు బాగా తెలుసు. నీ బుద్ధి సరిగ్గా ఉందా లేదో చూసుకో. నీ బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు నువ్వు దైవాన్ని కూడా ప్రశ్నించవచ్చు. ఏమిటి స్వామి, నేను ఇంత శుభ్రంగా ఉన్నాను, నాకేం నువ్వు ఇలా కష్టాలు ఇస్తున్నావు నన్ను. నీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు పరమాత్మని ప్రశ్నించే హక్కు నీకు లేదు. కాబట్టి గౌరవం గాని అవమానించడం చేయటం గాని నీ వికారాలే అన్ని. గుణ గుణేషు వర్తంత ఇది మత్వా నా సజ్జ. కాబట్టి వివేకవంతుడైన వాడు అది తెలుసుకుని ఎవరిని అవమానించడు. చాలాసార్లు చెప్పడం జరుగుతుంది, అవతల నిజంగా అధర్మం జరిగి మీకు ఆ శక్తి ఉన్నప్పుడు మాత్రమే వారిని మీరు మందలించటం కానీ ఏదైనా చేయవచ్చు. ధర్మమైన కోపము అవశ్యం. అందుకే ప్రగల్భాలు పలకు యుద్ధం చేయను అది ఇది అని అంటే నోరు ముసులు యుద్ధం చేయమన్నాడు. అంటే అక్కడ క్రోధం అవసరం, ఆవేశం కావాలి, శత్రువులను ఇచ్చేయాలి అని. అది రాజుగా అతని ధర్మం. కాబట్టి ఆ ధర్మం, ధర్మయుతమైన కోపము అవి పనిపిస్తాయి. నీ స్వార్థపూరితమైన, స్వార్థం అంటేనే అధర్మం. ఎవరైనా అవమానించినా కొట్టినా తిట్టినా ఇక కొన్ని కలుగుతాయి. అది కలగకుండా ఉంటేనే అసలైనది. నీవు ఆత్మగా భావించబడతావు కాదు, హాయిగా ఆనందాన్ని పొందుతావు. వారి యొక్క ఆ అవమానాలకో కోపాలకో ద్వేషాలకో నువ్వు ఎప్పుడు సమాధానం ఇవ్వాలని ఆ పరబ్రహ్మము నిర్దేశించి ఉంచుతాడో ఆ సమయంలో తప్పకుండా నీలో ఆవేశం కలుగుతుంది. ఆవేశం అంటే ధర్మమైన కోపం, ధర్మమైన మాట నీ నుంచి వెలువడుతుంది.
ఇంకా అప్పుడు వేరేగా ఏముందండి, హాయిగానే ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరు ఆలోచించక్కర్లా, ఇంకోటి తిరిగితే నేను ఆనందంగా ఉంటానా, నేను ఎందుకు వాటిని తిట్టాలి, ఇలాంటి పిచ్చి మాటలన్నీ డైలాగులు అక్కర్లా. తిట్టకూడదని తెలిసిన తర్వాత వేరే వాళ్ళు తిడితే నేను బాధపడనా, కాబట్టి నేను ఎందుకు తిట్టాలి, ఇవన్నీ సినిమా డైలాగులు. అక్కర్లా, నీకు తెలీదా తిట్టకూడదని, అనవసరంగా తిడుతున్నానని తెలిసిన తర్వాత ఎందుకండి ఈ డైలాగులన్నీ. కాబట్టి అనవసరమైన డైలాగులు వేసుకోకండి సెల్ఫ్గా. సినిమాలు చూసో పుస్తకాలు చదివి మేము ఇలా అనుకున్నామండి అందుకని అనలేదు, ఎందుకండి అనుకోవటం, అసలు చేసే తప్పని తెలిసిన తర్వాత మళ్ళీ అనుకోవటం ఎందుకు, ఇంకో తప్పు అనుకోవటం ఎందుకు, తీరిగ్గా కూర్చుని వెళ్ళైతే గొప్పవాళ్ళమని, ఆహా ఐ రియలైజ్డ్ దట్ అని. ఒకటి రియలైజేషన్, అక్కడ ఏమీ లేదు. రియలైజేషన్ ఉన్నవాడు అంత ఆలోచించాడండి, వెంటనే వాడికి రియలైజేషన్ వస్తుంది నేను చేసే తప్పని. తప్పని తెలిసిన తర్వాత వాడు అసలు ముందుకు వెళ్ళాడు, అక్కడికి ఆపేస్తాడు, క్షమాపణైనా చెప్పుకుంటాడు. కాబట్టి అవమానించిన వాడు, అవమానింపబడ్డవాడు ఒకే ఆత్మతత్వం యొక్క వేరు ఉపాధి. ఏ ఆత్మ నాలో ఉన్నదో అదే ఆత్మ అందరిలోనూ ఉన్నది. అప్పుడు ఎవరు నన్ను బాధ పెడతారు, ఎవరు అవమానిస్తారు, నేను ఎందుకు ప్రతిచర్య జరపాలి, దుఃఖించాలి. కాబట్టి దుఃఖం అంతా వాడు వేరేవాడు అన్నప్పుడే వచ్చింది. అలానే ప్రతిసారి ఇలాగే ఉండమని నేను చెప్పలేదు, చెప్తున్నాను కదా. అధర్మంగా ఉన్నప్పుడు నువ్వు ప్రతిఘటించవచ్చు, కృష్ణుడు చెప్పింది కూడా అదే. అధర్మం పెంచి పెరిగిపోయింది, రాజుగా నీ ధర్మం ఇప్పుడు దాన్ని నశింపజేయాలి, అందుకని డైలాగులు కొట్టకుండా యుద్ధం చెయ్యి అన్నాడు. ఇది అంతే. కాబట్టి ఇన్ని డైలాగులు అవసరం లేదు. అసలు తెలిసాక ఇంకెందుకండి, సాధన చేస్తూ ఉండటమే. సాధన చేస్తే ఆ స్ఫురణ శక్తి మీకు కలుగుతుంది. తన అంతరాత్మే పరమాత్మ అని తెలియని శిశుపాలుడు కృష్ణునితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అతడు మరణించినప్పుడు అతని శరీరం నుండి జ్యోతి వెలువడి కృష్ణునిలో కలిసింది. అందరిలో ఉన్న అద్వితీయమైన ఆత్మను గుర్తించినందువలన జీవితం అంతా మనతోనే మనం యుద్ధం చేసుకుంటాం. ఇతరులను గాయపరచడంలో మీకే గాయం కలుగుతోంది అన్న స్ఫురణ కలగటం లేదు. ఈ అవగాహన ఉంటే ఎప్పుడు ఎవరిని కఠినమైన మాటలతో గాయపరచడం, ఇతరులను అధిగమించాలనుకోవటం జరగదు. దేవుడు చాలా స్పష్టంగానే చెప్పారు, ఈ స్పష్టత మీకు లేదనే. నోరుంది కదా, అధికారం ఉంది కదా అని అంటారు, డబ్బు ఉంది కదా అన్న అహంకారం. ఎవరినైనా సరే ఏదైనా అనగలం, వాళ్ళు నోరు మూసుకుని పడుంటారు. వాళ్ళు నోరు మూసుకుని పడున్న పైన పైన అక్కర్లా, నీలో ఉన్న పరమాత్మ నీవన్నీ లెక్క పెడుతూనే ఉన్నాడు. శిశుపాలుడి తప్పులు ఆయన లెక్క పెట్టినట్టుగా నీలో ఉన్న పరమాత్మ నీ యొక్క తప్పులన్నీ లెక్క పెడుతూనే ఉన్నాడు. నీకు ఇంకా బుద్ధి రాకపోతే అనుభవించి తీరాల్సిందే. మరు జన్మ గురించి అనుకోకండి, ఈ జన్మలోనే అనుభవిస్తావు. ఆల్రెడీ అనుభవిస్తూనే ఉన్నావు. నువ్వు సంతోషంగా ఎక్కడున్నావు? సంతోషంగా మాట్లాడగలవా? నువ్వు ద్వేషం చూపించే వాళ్ళతో నువ్వు ప్రేమగా ఉండగలవా? వాళ్ళతో ఆనందాన్ని పంచుకోగలవా? ఇవన్నీ బాధలు కాదండి, ఇదంతా కూడా అహంకారంతో అంటున్నావు. కానీ నవ్వుతూ లేనప్పుడు నీకేమిటండి, లక్షలు కోట్లుంటే ఏం లాభం? నవ్వుతూ ఉండలేవు, నవ్వుతూ మాట్లాడలేవు, మంచి మాట ఒకటి చెప్పలేవు. నువ్వు అనుకున్న మంచే చెప్తావు తప్ప అధర్మాన్ని నూరు పోస్తావు తప్ప ప్రేమగా ఒక మాట మాట్లాడలేవు, ఒకరికి సహాయం చెయ్యలేవు. నీకు గనక ఏదన్నా ఒకవేళ నష్టం జరుగుతోంది అంటే అంటే ప్రతి దగ్గర కూడా స్వార్థపూరితమైన ఆలోచనలతోటే ఉంటావు నువ్వు. పిల్లల దగ్గరైనా, ఎక్కడైనా బంధువుల దగ్గరైనా, ఎవరి దగ్గరైనా స్వార్థపూరితంగానే ఉంటావు. ఇంకా అప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నా, ఇక్కడి నుంచే మొదలైంది కదండి నీ కర్మ. ఎందుకండి హాయిగా చక్కగా ఎవరితోనే సరదాగా ఆనంద, పిల్లలతో పిల్లలు, పెద్దలతో పెద్దలతో ఆనందంగా ఉండగలుగుతున్నావా? ఉండలేనప్పుడు ఇంకా ఎందుకండి నీ సంపాదన గాని, నీ ఇది గాని, ఏది గాని వేస్ట్ కాలా? సర్వకాల సర్వావస్థలు ఎందు హాయిగా ఆనందంగా ఉండగలిగేవాడే అసలైన వాడు. వాడిదే జీవితం అనండి, వాడి డబ్బు అనండి, వాడి వస్తువులు అనండి సద్వినియోగం అవుతాయి. మంచి సోఫా కొన్నారండి, ఎవరు కూర్చోకూడదని దాని మీద కప్పేసి వాడి కింద కూర్చుంటే అంటే నీ ఆనందాన్ని నువ్వే కప్పెట్టేసుకున్నావు. ఆనందాన్ని అనుభవించకుండా నువ్వే అని అంటున్నావు.
ఆనందంగా ఉండు. ఏమిటి నీ డబ్బు ఏమిటి, వాళ్ళ అవమానం ఏమిటి, అసలు నీకు ఆ హక్కే వాడు తిరిగి ఒక మాట అంటే ఏమవుతుందండి నీ యొక్క ఇది, ఇంకొంచెం నోరేసు బతుకుతావు. వాళ్ళు నోరేసు బతికితే నువ్వు నలుగురిని తేవచ్చు, వాడు నలుగురిని తెస్తే వాడు చేయలేదు కాబట్టి నీ అహంకారం పెరుగుతుంది. వాడు సమాధానం చెప్పడం లేదు కాబట్టి నీ అహంకారం పెరుగుతుంది. అది వాడి సంస్కారం. కానీ ఎప్పుడూ అనకుండా ఊరుకుంటాడండి, ఎప్పుడు తిరగబడతాడు. అర్జునుని తిరగబడ్డావని చెప్పింది పరమాత్మే, గుర్తుపెట్టుకోండి. వాడిలో ఉన్న పరమాత్మ వాడికి అధైర్యం ఇస్తాడు. అప్పుడు పరమాత్మ అండతో ఉన్నవాడు ఎప్పుడు విజయం సాధిస్తాడు. పరమాత్మ అండం లేని వాడు ఇటు అరుస్తూ ఉంటాడు. వాడికి మనసులో భయమే. ఏమండి ఇప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేస్తారు అనుకుందాం, ఒక వయసు వరకు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, ఏదైనా సరే. నీకు రాలా, ఇప్పుడు నువ్వు ఆ వయసులో ఉన్నావు, నీ ఆస్తి నీ దగ్గర ఉంది. నువ్వు కొంత వయసు వచ్చింది, అసక్తుడు అయ్యావు, నిన్ను 2 పీకితే సంతకం పెట్టమని ఎన్ని చూడలేదండి, 2 పీకి సంతకం పెట్టి నోరు మూసుకుని అనరండి. ముసల్దాన్ని అయ్యావు, ఒక మాట్లాడకుండా ఒక మూల కూర్చో అని. మీ రోజులు వేరు, మా రోజులు ఎందుకండి అనిపించుకుంటారు అలాగా? నోరు మూసి కూర్చో, అడిగినప్పుడు చెప్పండి, అడగనప్పుడు ఎందుకండి? అన్ని ప్రతిదీ అంటే అది పిల్లల బంధువుల ఇంకోళ్ళ కాదు, అన్ని మనకే కావాలి. ఎందుకండి, దేనికోసం? అమ్మా దాంతో నెత్తి. అందుకని ముందు అది మానేస్తే ఒకళ్ళని అవమానించాలన్న దుగ్ధ నిన్ను ఎప్పటికీ ఆనందంగా ఉండదు. వాడిని ఏదో బాగుపరచాలన్న నీ దుగ్ధ అది నిన్ను ఆనందంగా ఉంచదు. ఏమిటంటే నువ్వు ఉద్ధరించేది వాడిని, ఏమీ ఉద్ధరించలేవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఉద్ధరించాలంటే పరమేశ్వరుడే ఉద్ధరించాలి. అమ్మా కాబట్టి అనవసరమైన ఆలోచనలు ఇంకోటో మానేసి చెత్త ఆలోచనలన్నీ, అన్ని ఆలోచనలని ఆ యొక్క నామస్మరణతో నశింపజేసుకో. కనీసం మిగిలిన జీవితంలోనే ఆనందంగా ఉండగలుగుతాం. శుభభూయాత్.